రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలతో పాటు పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులు సంభవించే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తన సొంత పార్టీని ప్రకటించి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోడానికి తెర వెనుక భారీ వ్యూహాలను ఆయన సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నమ్మకస్తుడైనటువంటి న్యాయవాది మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని విజయ్ కోసం రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. పొన్నవోలు గతంలో జగన్ ఎదుర్కొన్న క్లిష్టమైన న్యాయ పోరాటాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా ప్రత్యర్థుల్ని కోర్టు బోనుల్లో ఇరుకాటంలో పెట్టడంలో కూడా సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని తమిళనాడు రాజకీయాలకు అన్వయించి విజయ్కి ఎదురవుతున్నటువంటి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన నుంచి లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో విజయ్కి సపోర్ట్గా సుప్రీంకోర్టులో లేదా చెన్నై కోర్టులో దీనికి సంబంధించి ఒక పిటిషన్ను కూడా దాఖలు చేస్తూ విజయ్ వెంట పొన్నవోలు నిలిచేలాగా జగన్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే భవిష్యత్తులో సుప్రీంకోర్టు వేదికగా జరగబోయేటువంటి వాదనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశం ఉంది. తమిళనాడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న తరుణంలో విజయ్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఎదుర్కోవడం కోసం లేదా అడ్డంకులను అధిగమించే ప్రక్రియలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి తనటువంటి శైలిలో వాదనలు వినిపిస్తే అత్యున్నత న్యాయస్థానం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు తలెత్తవచ్చు. సాధారణంగా న్యాయస్థానంలో జరిగేటువంటి వాదనల కంటే భిన్నంగా అత్యంత దూకుడుగా మరియు బలమైన సాక్ష్యాధారాలతో పొన్నవోలు ప్రసంగిస్తే అది న్యాయమూర్తులను సైతం ఆలోచనలు పడిసే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అనుభవం ఉన్న నాయకుడి వ్యూహాలు చట్టబద్ధమైన పకడ్బందీ వాదనలతో తోడైతే సుప్రీంకోర్టులో వచ్చే తీర్పులు కూడా రాజకీయ గమనాన్ని మార్చేలాగా పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జగన్ విజయ్ మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఈ ఊహాగానాలకు మరింత బలకం చేకూరుస్తున్నాయి. తమిళనాడులో డిఎంకే మరియు అన్నా డిఎంకే వంటి బలమైనటువంటి పార్టీల్ని ఢీకొట్టి మరీ బ్రహ్మాండమైన విజయాన్ని చోటు చేసుకునేటువంటి విజయ్కి ప్రస్తుతం అక్కడ గెలుపు విషయంలో రకరకాల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. గవర్నర్ ఇప్పటికే 2 సార్లు కలిసినా కూడా ఆయన్ని ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఆహ్వానించకపోవడం, మరోపక్క ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఇంకో పక్క ఏఐడిఎంకే చేతులు కలుపుతారేమో అనేటువంటి న్యూస్ రావడం, ఇవన్నీ కూడా విజయ్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్న ఈ క్రమంలో పొన్నవోలు లాంటి ఒక రాజకీయ లేదా న్యాయ సలహాదారు అనేటువంటి వ్యక్తి విజయ్తో ఉండడం అనేది జగన్ వేసినటువంటి ప్లాన్గా చెప్తున్నారు.